అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా, భూభారతిలో మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్, అన్నీ సక్రమంగా ఉన్న పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్. మరి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు రాసుకొచ్చిండో, ఏ ఫైల్ క్లియర్ కాలేదో. వివేక్ గారు ఏ కలెక్టర్ దగ్గర ఫైల్ పెడితే ఏ ఫైల్ క్లియర్ కాలేదో వార్త రాసుకొచ్చిండు. లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఏదైనా పని అయితే లేదో ఏమో ఓ వార్త రాసుకొచ్చిండు. ఇన్ని రోజులు రాసుకురాలే, ఈయనకు అవసరం పడ్డప్పుడు అలా వార్తలు రాసుకుంటారు అన్నట్టు. పేపర్ ఉంటే బెనిఫిట్ గిదే. మన పని అయితే లేదనుకో జనం ఎక్కడో ఉంటారు. అబ్బా ఎంత మంచి వార్త రాసుకొచ్చింది ఆ వెలుగు పేపర్ వాడు. ప్రభుత్వ అవినీతిని, ప్రభుత్వం ఉండి కూడా ప్రభుత్వ అవినీతిని ఎండగచ్చే వార్తలు రాసుకొచ్చినాడు. కాదు వాళ్ళ వెనక మార్ర వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, అందుకే రాసుకొచ్చిండు. భూభారతిలో మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్. అవును, భూభారతి పేరు మారితే కథం అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, రైతులు ఇక సస్యశ్యామలం అయిపోతారు, రైతులు సుఖ సంతోషాలతో అన్నారు కదా. మరి ఇలా కూడా పొట్టు లంచాలాట. అన్నీ సక్రమంగా ఉన్నా పైసలు ఇస్తేనే క్లియర్. అసలు నిజంగా ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఆర్టీఓ ఆఫీసులు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులే, ఏ ప్రభుత్వ ఆఫీస్ అయినా చెయ్యి దడుపంది పని జరగదు, చెయ్యి దడపంది పని జరగదు, గంతే. ఇక లంచగొండులు ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైళ్లను పక్కన పెడుతున్నారు. తన భూమికి తాము లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన. సిసిఎల్ఏలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. ఇప్పటికంటే కేసీఆర్ గారి ప్రభుత్వమైనా ఏమున్నది, సక్కా పాస్బుక్లు ఇంటికి వచ్చేది, సక్కా రైతు బంధు అకౌంట్లో పడేటిది, మధ్యవర్తి ఎవడు ఉండకపోయేది, అని సక్రమంగా జరిగేది. ఇప్పుడు చూడు ఎంత గోసచ్చి పడ్డదో, దారుణం ఉన్నది పరిస్థితి. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు. సీఎం సీరియస్. ఏం సీరియస్ అవుతావు చెప్పు. నువ్వే అక్కడ మూటలు ఎత్తుకపోవాలి, అక్కడికి ఢిల్లీకి నువ్వే మూటలు ఎత్తుకపోవాలి. మరి నీ మూటలు నింపాలంటే అధికారుల మూటలు నిండాలా వద్దా? అధికారుల మూటలు నిండితే ఆ తర్వాత నీ మూటలు నిండితే నీ మూటలు అక్కడికి ఎత్తుకపోయి అక్కడ మూటలు నింపాలి. ఏం సీరియస్ అయ్యి ఏం లాభం? అధికారుల వసూళ్ల దందాపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చిన భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తుండడంపై ఆయన సీరియస్గా ఉన్నారు. ఎంత సీరియస్ ఉన్నాడో చూడాలి. ఆన్లైన్ వేదికగా వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరిస్తే సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా భూ సమస్యలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీఎంఓ గుర్తించింది. సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సంజాయిషి ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించినట్టు తెలిసింది. కాగా గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఏసీబీకి చిక్కడం, ఇటీవల హనుమకొండ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఏసీబీకి పట్టుబడడంతో ఆ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తెలుసుకున్నది. ఇవన్నీ పేపర్ వరకే పరిమితం. వీటి వల్ల ఉపయోగం శూన్యం. ఉదాహరణకు మా స్నేహితుడి భూమి వాళ్ళ తాత చనిపోయాడు, 2005లో వాళ్ళ తాత చనిపోయాడు. వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు. స్థిరపడ్డ ఆయన 2016లో వచ్చి భూమి ఎక్కించుకుందామంటే అప్పుడు అధికారులు సహకరించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనా భూమి ఎక్కించుకుందాం, వాళ్ళ తాత పేరు మీద ఉన్నది, ఈయన పేరు మీదకి ఎక్కించుకుందాం అని పోతే ఒక 12 గుంటలు ఉన్నది వరంగల్ మెయిన్ సిటీలో. 5 కోట్లు అవుతాయి కాబట్టి ₹1 కోటి ఇవ్వమని అడుగుతాను. ఇక నా ముఖం చూస్తే ఉన్న పని చేయడు అనుకొని నన్ను తీసుకుపోతలేడు. ఎందుకంటే పుస్తకం గుర్తుపట్టిన అనుకో, ఈ చిలక ప్రవీణ్ జర్నలిస్టు, ఇది ఎక్కడ మీడియాలో ఎడతాడో అనుకొని నన్ను తీసుకుపోలే. అది అయితే లేదు. ₹1 కోటి వీడు ఎక్కడ తెచ్చి పెట్టాలి? 5 కోట్ల భూమి ఆట, ₹1 కోటి ఇవ్వాలట. లేకపోతే ఓ 3 గుంటలు రాసి ఇమ్మంటాను. ఇట్లా ఇది ఒక్క వరంగల్ జిల్లాలోనే కాదు, ఆఖరికి సీసీఎల్లో కూడా ఈ దందా నడుతుంది. సీసీఎల్లో ఉన్న అధికారులు కూడా ఇదే దందా చేస్తారు. సేమ్ పర్సంటేజ్ల మీద భూములు ఇచ్చాడు, లేకపోతే పైసలు ఇచ్చుడు, ఇదే దందా జరుగుతుంది.